నా జుట్టు ఇంతలా పెరిగిందా? అలోవెరా ఎయిర్ మాస్క్ సీక్రెట్ తోటి 100% ఎయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ చేసే ఈ మందారం అలోవెరా ఎయిర్ ప్యాక్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. 30 రోజుల్లో ఈ ఎయిర్ మాస్క్ వాడితే జుట్టు పెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా న్యాచురల్ ఎయిర్ మాస్క్ అండి. నా జుట్టు అయితే ఇలా పెరిగింది, మీరే చూసారు కదా నా జుట్టు ఎలా ఉందో. అందరికీ హాయ్. ఇంకా మనలో చాలా మందికి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోవడం, ఎయిర్ థిన్ అయిపోవడం, ఎయిర్ గ్రోత్ స్లోగా ఉండడం, ఇంకా పల్చగా అవ్వడం, జుట్టు రాలిపోవడం, కట్ అవ్వడం, ఇంకా తెల్ల జుట్టు రావడం, ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి. సో మనం మార్కెట్లో చాలా షాంపూస్, ఆయిల్స్, సీరమ్స్, కండిషనర్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. కానీ రిజల్ట్స్ మాత్రం పెద్దగా కనిపించవు, అంత మంచిగా కూడా ఉండదు మనది. ఇంకా జుట్టు అయితే డ్రై అయిపోతుంది. నేను కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశానండి ఖచ్చితంగా. ఒక టైంలో నా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేది. ఇంకా కొమ్ముతో దువ్వితే మాత్రం ఎయిర్ వాష్ చేసినా కూడా హ్యాండ్గా ఫుల్గా ఎయిర్ అయితే ఊడేది వచ్చేదండి. ఇంకా దువ్వెన చుట్టూ ఎక్కువ జుట్టు ఉండేది. అప్పుడు నేను ఒక సింపుల్ న్యాచురల్ ఎయిర్ మాస్క్ ట్రై చేశాను. ఈ మాస్క్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా, ఇంకా మందారం, ఐబిస్కస్ లీవ్స్ అండి. ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. మెంతులు 2 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టుకున్నాను. ఇది ఈ మాస్క్ రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాత నా హెయిర్లో చాలా చేంజెస్ వచ్చాయి. మీరు కూడా వీక్లీ 1 or 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వాడండి. హెయిర్ ఫాల్ తగ్గిద్ది, హెయిర్ ఫాల్ థిన్ అవుతుంది, ఇంకా థిన్ తగ్గి థిక్ అవుతుంది. చాలా హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అయింది. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ మెథడ్ చూపించబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఎయిర్ ఫాల్ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఎయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటి? స్ట్రెస్, అన్హెల్దీ డైట్, జంక్ ఫుడ్, ఇంకా ఆయిల్ ఫుడ్, ఎక్కువ కారం, స్పైసెస్, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆయిల్స్, సీరమ్స్ అని, ఇంకా షాంపూస్ అని కొత్తవి మారుస్తూ ఉంటారు. ఇంకా దానివల్ల కూడా ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా జుట్టు అయితే ఊడుతుంది. డాండ్రఫ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎయిర్ రూట్స్ వీక్ అయిపోయి ఇంకా జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది, తెగడం, ఇంకా తెల్ల జుట్టు అవ్వడం. అందుకే స్కాల్ప్కి న్యాచురల్ నారిష్మెంట్ అయితే ఇవ్వాలి. అందుకే ఈ మాస్క్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాస్క్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్, బెనిఫిట్స్ అయితే ఇంకా తెలుసుకుందాం. ఇంకా అలోవెరా వచ్చేసి స్కాల్ప్కి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, స్కాల్ప్ హైడ్రేషన్గా ఉంటుంది, ఎయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఎయిర్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. ఇలా మందారం ఎయిర్ గ్రోత్కి అయితే బెస్ట్ న్యాచురల్ రెమెడీ అండి. ఎయిర్ ఫాల్ కంట్రోల్, థిక్కింగ్ వస్తుంది, జుట్టు న్యూగా కొత్త బేబీ ఎయిర్ అయితే గ్రోత్ అవుతుంది, స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. మెంతులు ప్రోటీన్ రిచ్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇంకా ఎయిర్ బ్రేకేజ్ని కంట్రోల్ చేస్తుంది, స్కాల్ప్ నారిష్మెంట్, డాండ్రఫ్ రిడక్షన్, ఇంకా ఎయిర్ స్మూత్నెస్గా చేస్తుంది. ఇవన్నీ కూడా మెంతులలో ఉంటాయి కాబట్టి మనమైతే ఇది వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఎయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇంకా 2 స్పూన్స్ వరకు మెంతులు తీసుకొని రాత్రంతా నీళ్ళల్లో సోక్ చేయాలి. మార్నింగ్కి మెంతులు సాఫ్ట్ అవుతాయి. సో ఈ 5-6 మందారం లీవ్స్ తీసుకోండి. ఇంకా మందారం ఫ్లవర్స్ కూడా 5-6 వరకు తీసుకొని వాటిని క్లీన్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలోవెరా లీవ్స్ తీసుకొని లోపల జెల్లునైతే మంచిగా క్లీన్గా తీసుకోవాలి. సో ఇంకా బ్లెండర్ జార్లో ఈ సోకుడు మెంతులు, ఇంకా మందారం ఆకులు, మందారం ఫ్లవర్స్, అలోవెరా జెల్లును అయితే వేసి గ్రైండ్ చేయాలి. చూసారు కదా ఎంత కన్సిస్టెన్సీగా వచ్చిందో. నేను ఇలానే తయారు చేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఈ మాస్క్ వేసుకోవడం వల్ల. కూలింగ్ లాగా మన జుట్టుకు అయితే చాలా రిలాక్స్గా, రిలీఫ్గా, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మన హెయిర్ గ్రోత్ మాస్క్ ఇంకా రెడీ అయిపోయిందండి. మాస్క్ అప్లై చేసే విధానం చాలా ఇంపార్టెంట్. హెయిర్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్లుగా తీసుకుంటూ మొత్తం స్కాల్ప్ మీద అప్లై చేయాలి. రూట్స్ నుంచి ఎండ్స్ వరకు స్ప్రెడ్ చేయాలి. లైట్ మసాజ్ కూడా చేయాలి. మసాజ్ వల్ల స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మాస్క్ని ఒక 40 మినిట్స్ ఉంచాలి. తర్వాత మంచిగా ఎయిర్ వాష్ చేసుకోవాలి. మైల్డ్ షాంపూతో మాత్రమే యూజ్ చేయండి. హాట్ వాటర్ తోటికి అస్సలుగా చేయకండి. హెడ్ బాత్ అవాయిడ్ చేయండి హాట్ వాటర్ని అయితే. ఇంకా గోరువెచ్చని నీళ్ళు లేదా చల్లని నీళ్ళతో హెడ్ బాత్ చేయండి. నార్మల్ వాటర్ యూజ్ చేయండి. కండిషనర్ అయితే ఆప్షనల్ అండి, ఇంకా అవసరం లేదు. సో నేను ఈ మాస్క్ వీక్కి 1 టైం అయినా యూజ్ చేస్తాను. 3 వీక్స్ తర్వాత ఎయిర్ ఫాల్ తగ్గింది, బేబీ ఎయిర్ గ్రోత్ వచ్చింది.
ఎయిర్ సాఫ్ట్ అయింది, ఎయిర్ షైన్ వచ్చింది. న్యాచురల్ రెమెడీస్కి పేషెన్సీ అవసరం కాబట్టి రెగ్యులర్గా యూస్ చేస్తే వెరీ గుడ్ రిజల్ట్ వస్తాయి. సో ఎయిర్ గ్రోత్ కోసం హెల్దీ డైట్ తీసుకోండి, ఇంకా మంచి ఆకుకూరలు వెజిటేబుల్స్ తినండి, ఎక్కువగా వాటర్ తాగండి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ న్యాచురల్ ఎయిర్ గ్రోత్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.